స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మనము గత 3 రోజులుగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మనం ఎంతో మంది దేశభక్తులు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సెట్కో సిఇఓ గారికి మరి ఓకే మరి పురస్కరించుకొని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అలాగే మన ఓకే ఓకే వెడల్పు పట్టండి. भारत माता की
80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ, ముఖ్యంగా ఈ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలాగే మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 3 రోజులుగా ఈ స్వాతంత్ర దినోత్సవము వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించాలి అన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మీకు అందరికీ తెలుసు, దీని ద్వారా సైకిల్ ర్యాలీలు అయితేనేమి, బైక్ ర్యాలీలు, అలాగే దాంతోపాటు ప్లాంటేషన్ కూడా పెంపొందించాలి అనే దాన్ని చేయడము, అంతేకాకుండా నేను సైతం అంటూ ప్రతి ఒక్కరూ ఈ దేశానికి బాధ్యతగా పౌరులుగా దేశానికి ఏం చేయగలుగుతామో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని సాధించేటట్లు నేను సైతం అని కూడా వీడియోలు తీసి పంపించడం జరుగుతూ ఉంది. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తూ ఈరోజు ఈ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ గారు స్టాఫ్ ఆధ్వర్యంలో ఇక్కడికి సెట్కూర్ CEO వేణుగోపాల్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా ముఖ్య అతిథులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీని ద్వారా ఈరోజు 80 మీటర్స్తో 80 స్వాతంత్ర దినోత్సవం కాబట్టి దీంట్లో జెండా తీసుకొని ర్యాలీగా చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎంతో దేశభక్తి పైన పౌరులకు అందరికీ తెలియజేయాలి. ముఖ్యంగా ఎంతోమంది దేశభక్తుల కృషితోనే మనకి స్వాతంత్రం వచ్చింది. వాళ్ళు చేసిన త్యాగాలు అయితేనేమి, వాళ్ళు చూపిన ఐక్యత అయితేనేమి, వాటిని పిల్లలకు పెంపొందించాలి. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ముందుకెళ్ళాలి అనే ఒక మంచి ఉద్దేశం వాళ్ళకి చేరాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పచ్చదనము, పరిశుభ్రత, పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అందరూ దానికి భాగస్వాములు కావాలి అన్న పిలుపు మేరకే ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమం చేస్తూ విజయవంతం చేసినందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు 80 మీటర్ల తిరంగా ర్యాలీకి ముఖ్య అతిథిగా ఇచ్చేసేటువంటి పాణ్యం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి గౌరి చరిత మేడం గారికి జిల్లా కలెక్టర్ గారి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి యువకుల్లో ముఖ్యంగా విద్యార్థులలో ఈ యొక్క దేశభక్తి భావాన్ని పెంపొందింపజేసేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వికసిత్ భారత్ అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దిశగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా 13 నుంచి 15 తేదీ వరకు తిరంగా ర్యాలీ, హర్ఘర్ తిరంగా, అలాగే సైకిల్ ర్యాలీసు, అలాగే 30 నుంచి 45 సెకండ్లతో కూడినటువంటి ఒక సెల్ఫీ వీడియో, ముఖ్యంగా నేను దేశానికి ఏం చేస్తాను అనేటువంటి ఉద్దేశంతో మరి విద్యార్థులలో ఒక లక్ష్య దిశగా నడిపించేటువంటి విధంగా ఒక వీడియో తీసి కూడా పోస్ట్ చేసేటువంటి విధంగా మనం కృషి చేస్తున్నాం. రాష్ట్రంలోనే మన కర్నూలు జిల్లాలో అత్యధికంగా దాదాపు 25,000 సెల్ఫీ వీడియోలు యువకులు అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి పౌరుడు మరియు అధికారులు అందరూ కూడా తన వంతు కృషిగా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. సో ఈ కార్యక్రమానికి విచ్చేసేటువంటి మన పాణ్యం నియోజకవర్గ శాసనసభ్యులకి అలాగే ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వొకేషనల్ కళాశాల ప్రిన్సిపాల్ గారికి, ఇక్కడికి ఇచ్చేసేటువంటి అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులకి మరీ ముఖ్యంగా మరి యువకులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ వేణుగోపాల్, CEO సెట్కూర్, కర్నూలు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా భారత మన ప్రధానమంత్రి గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారు వీళ్ళ పిలుపు మేరకు ప్రతి కళాశాలలో ప్రతి స్కూల్లో పచ్చదనానికి చెట్లు నాటడం, భారతదేశ యొక్క స్వతంత్ర యుద్ధుల స్ఫూర్తిని పిల్లల్లో రగిలించాలనే ఉద్దేశంతో మా వొకేషనల్ జూనియర్ కాలేజీలో 2020 నుండి ప్రతి సంవత్సరము ప్రతి జాతీయ నాయకుడు వర్ధంతి జయంతి జరుపుకోవడము, పిల్లల్లో జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా ఈరోజు మనము ఇక్కడ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము 80 మీటర్ల జెండాతో. దీనికి అనుగుణంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు మనకు గెస్ట్గా రావడము, తర్వాత మన కలెక్టరేట్ నుండి మన సెట్కూరు CEO గారు అన్న మిగతా అధిపతులు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. ప్రతి పిల్లోడికి జాతీయ భావం తెలియాలి, ఇది ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో నానుడితో మా కాలేజీలో అహర్నిశలు కృషి చేస్తున్నారు. మా కాలేజీ ఇంతవరకు కూడా
620 స్ట్రెంత్తో ముందు మేము స్టేట్లో ఫస్ట్గా ఉన్నాము. ర్యాంకుల్లో కూడా మేము ఫస్ట్గానే ఉన్నాము. మా కాలేజీ 4 స్టార్ అవార్డు కూడా వచ్చింది. మాకు 2 స్టైనింగ్ స్టార్లు కూడా వచ్చాయి. ముఖ్యంగా పిల్లల్లో కలిగిస్తున్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్లనే మా యొక్క స్టాఫ్ యొక్క కృషి వల్ల ఇది సాధ్యమవుతుంది. మీ అందరికీ మరొక్కసారి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భారత్, జై జై భారత్.